హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్తిమీర పుదీనా పచ్చడి చేస్తున్నాను. అది ఎలాగనో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, మినపప్పు, కొద్దిగా పచ్చెనగపప్పు వేసాను. ఒక పచ్చిమిరపకాయ కట్ చేసి వేసాను. ఒక ఎండుమిరపకాయ వేసాను. ఆనియన్స్ 2 ఆనియన్స్ కట్ చేశాను. 2 టమోటాలు, కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది కదండి. నాకైతే చేస్తూ ఉన్నప్పుడు చాలా మంచిగా అనిపించింది. టేస్ట్ కూడా అంత బాగా వచ్చిందండి. చాలా బాగుంటుంది. కొత్తిమీర పుదీనా 2 పచ్చడి చేసుకుంటే బాగుంటుంది. ఇట్లాగా ఆయిల్లోనే అన్నీ బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత దాంట్లోనే కొద్ది ధనియాలు వేసుకున్నాను. ముందుగానే వేయించాలి, కానీ నేను మర్చిపోయాను, అందుకని దాంట్లోనే వేస్తున్నాను. తర్వాత అల్లం ముక్కలు ఒక 4 ముక్కలు చిన్నవి వేసానండి. అల్లము దీనికి చాలా మంచి టేస్ట్ వస్తుంది. కొద్దిగా పసుపు వేసుకున్నాను. కల్లుప్పు, అన్నిటికీ కల్లుప్పు, ప్రతి దానికి కల్లుప్పే వాడుతాను. ఏదైనా ఇంకా అంత కూర అయిపోయింది అనే టయానికి తొందరగా కరగాలంటే సాల్ట్ వాడుతానండి. చింతపండు కొద్దిగా వేసుకున్నాను, ఎందుకంటే కారం ఎక్కువ వేయలేదు, అందుకని చింతపండు కూడా కొద్దిగా వేసాను. ఇలాగ బాగా ఫ్రై చేసేసి ఇంకా మనం మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుంది. ఇంకా మిక్సీ జార్లో వేసేస్తున్నాను. ఇది ఆరిన తర్వాత మిక్సీ పడతానండి. వేడి మీద పట్టకూడదు. ఇదే బాండల్లో కొద్దిగా తిరగమాత చేసేద్దామని చెప్పేసి అదే బాండల్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మిరపకాయ, ఇంకా చట్నీ వేసేసి తిరగమాత పెట్టేశాను. అంతేనండి, చాలా సింపుల్. తొందరగా మనకు దోశల్లో కానీ, అన్నంలో కానీ, చపాతీల్లో కానీ ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. నాకైతే మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది, కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. తర్వాత మా పాప ఈ చట్నీ చేసిన తర్వాత ABCD అని దోశలు పోయమనింది. అవి పోస్తేనే తింటాను అని చెప్పి స్కూల్లో నేర్చుకుంది కాకుండా ఇక్కడ కూడా ABCDలే పోయమంటుందండి. అవి పోస్తేనే తింటాను అంటుంది. సరే, ఎంతవరకు పోయాలి అని చెప్పి అడిగాను. F వరకు పోయి మమ్మీ అనింది. ఎందుకంటే నాకు ఫిష్ అంటే ఇష్టం, అందుకని F వరకు పొయ్యి అనింది. అందుకని చెప్పి మా పాప కూడా స్టూల్ మీద ఎక్కి నేను పోస్తాను అంటుంది. స్టవ్ కదా, అందుకని నేను మా పాపకి ఇవ్వలేదు. ఒక్కోసారి అదే పొయ్యాలని ఎక్కువ గొడవ చేస్తుంది. మన దగ్గరుండి మనం పోపించాలి. అంతేనండి. C పోసాను, D పోసాను, తర్వాత F వరకు పోయమనింది. అలాగా పిల్లలకి ఇలా కొంచెం అంటే ఇంకా కలర్ఫుల్గా చేస్తే ఇంకా ఇంట్రెస్ట్గా తింటారు. పక్కన చేరి అసలు అది పోయి ఇది పోయి అని ఒకటే అల్లరి అండి. ఇది అక్కి పాప దోశ ఎత్తుతాననేది అనింది. గంటి కాలుతుందని చెప్పి మళ్ళీ నాకు ఇచ్చేసింది. ఇదండి, ABCD పోసేసాను. తర్వాత లాస్ట్ F పాపే పోసుకుంటాననింది. ఇంకా సరేలే నువ్వే తిప్పు అని చెప్పాను. అదే పోసుకొని ట్రై చేస్తూ ఉంది. ఇంతేనండి, పిల్లలకి ఇష్టమైంది వేస్తేనే కదా వాళ్ళు తింటారు. అందుకని చెప్పి నేను కూడా కొంచెం టైం పట్టిన ఆ అమ్మాయికి ఇష్టమైన ABCDనే పోసి ఇచ్చాను. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్